హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డోంట్ అనే ఒకే ఒక్క పదంతో క్లాస్ రూమ్లో ఎన్ని వాక్యాలు మాట్లాడొచ్చో నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేయడం లేదు. పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. తరగతిలో మాట్లాడవద్దు అంటే క్లాస్ రూమ్లో మాట్లాడవద్దు అన్నప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ టాక్ ఇన్ ద క్లాస్, డోంట్ టాక్ ఇన్ ద క్లాస్. పిల్లలు క్లాస్ రూమ్ గోడలపైన పెన్సిల్తోని పెన్నుతోని రాస్తున్నప్పుడు మనము తరగతి గది గోడలపైన రాయవద్దు అని ఇలా చెప్పాలి, డోంట్ రైట్ ఆన్ ద క్లాస్ రూమ్ వాల్, డోంట్ రైట్ ఆన్ ద క్లాస్ రూమ్ వాల్. తరగతిలో ఫోన్ వాడవద్దు అంటే క్లాస్ రూమ్లో ఫోన్ వాడొద్దని ఇలా చెప్పాలి, డోంట్ యూజ్ ఏ ఫోన్ ఇన్ ద క్లాస్ రూమ్, డోంట్ యూజ్ ఏ ఫోన్ ఇన్ ద క్లాస్ రూమ్. నకిలీ కారణాలు చెప్పవద్దు. నకిలీ కారణాలంటే మనం పిల్లల్ని హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే కరెంటు పోయింది అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనము వేరే కారణాలు చెప్పొద్దు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ గివ్ ఫాల్స్ ఎక్స్క్యూజెస్. మళ్ళీ ఇంకొకసారి తప్పులు చేయవద్దు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి, డోంట్ రిపీట్ మిస్టేక్స్, డోంట్ రిపీట్ మిస్టేక్స్. ఇతరుల జవాబులు చూడవద్దు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ లుక్ ఎట్ అదర్ ఆన్సర్స్, డోంట్ లుక్ ఎట్ అదర్ ఆన్సర్స్. స్కూల్కి ఆలస్యంగా రావద్దు అని పిల్లలతో అంటుంటాంగా, అప్పుడు మనము ఇలా అనాలి, డోంట్ కమ్ లేట్ టు స్కూల్, డోంట్ కమ్ లేట్ టు స్కూల్. పుస్తకాలు మర్చిపోవద్దు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ ఫర్గాట్ యువర్ బుక్స్, డోంట్ ఫర్గాట్ యువర్ బుక్స్. పాఠం మధ్యలో లేవవద్దు. లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో లేవద్దని ఇలా చెప్పాలి, డోంట్ గెట్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లెసన్, డోంట్ గెట్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లెసన్. ఒకరితో ఒకరు గొడవ పడవద్దు. డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్. మనం పిల్లల్ని నోట్బుక్స్ చింపకండి అంటూ ఉంటాంగా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ టేర్ యువర్ నోట్బుక్స్, డోంట్ టేర్ యువర్ నోట్బుక్స్. ఇతరుల పుస్తకాలు తీసుకోవద్దు అనేటప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ టేక్ అదర్ బుక్స్, డోంట్ టేక్ అదర్ బుక్స్. మనం పిల్లల్ని పర్మిషన్ తీసుకోకుండా బయటికి వెళ్ళొద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇలా అనాలి, డోంట్ గో అవుట్ వితౌట్ పర్మిషన్, డోంట్ గో అవుట్ వితౌట్ పర్మిషన్. మనం స్టూడెంట్స్ని తరగతి గదిలో ఆడుకోవద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇలా అనాలి, డోంట్ ప్లే ఇన్ ద క్లాస్ రూమ్, డోంట్ ప్లే ఇన్ ద క్లాస్ రూమ్. పుస్తకం లేకుండా కూర్చోవద్దు. ఈ వాక్యాన్ని మనం ఇలా చెప్పాలి, డోంట్ సిట్ వితౌట్ యువర్ బుక్, డోంట్ సిట్ వితౌట్ యువర్ బుక్. ఇతరులను ఎగతాళి చేయవద్దు. మనం ఇలా చెప్పాలి, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్. నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ నెగ్లెక్ట్, డోంట్ నెగ్లెక్ట్. క్లాస్ రూమ్లో తినవద్దు. డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్ రూమ్, డోంట్ ఈట్ ఇన్ ద క్లాస్ రూమ్. బల్ల పైన ఎక్కవద్దు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ క్లైంబ్ ఆన్ ద డెస్క్, డోంట్ క్లైంబ్ ఆన్ ద డెస్క్. పుస్తకాలు నేలపైన వేయవద్దు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ త్రో బుక్స్ ఆన్ ద ఫ్లోర్, డోంట్ త్రో బుక్స్ ఆన్ ద ఫ్లోర్. తరగతిలో కేకలు వేయవద్దు, అరవవద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ షౌట్ ఇన్ ద క్లాస్ రూమ్, డోంట్ షౌట్ ఇన్ ద క్లాస్ రూమ్. నోట్బుక్ లేకుండా రాకండి అంటుంటాం కదా స్టూడెంట్స్తో, అప్పుడు ఇలా అనాలి, డోంట్ కమ్ వితౌట్ ఏ నోట్బుక్, డోంట్ కమ్ వితౌట్ ఏ నోట్బుక్. పనిని తప్పించుకోకండి. ఈ వాక్యాన్ని మనం ఇలా చెప్పాలి, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ వర్క్, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ వర్క్. తప్పు సమాధానం చెప్పడానికి
భయపడవద్దు. డోంట్ బీ అఫ్రైడ్ టు గివ్ ఏ రాంగ్ ఆన్సర్. డోంట్ బీ అఫ్రైడ్ టు గివ్ ఏ రాంగ్ ఆన్సర్. బోర్డు వైపు చూడడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గాట్ టు లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. డోంట్ ఫర్గాట్ టు లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. ఇతరులను తొక్కవద్దు. డోంట్ పుష్ అదర్స్. డోంట్ పుష్ అదర్స్. పుస్తకాలను మడవవద్దు. క్లాస్లో మనం ఇలా చెప్పాలి. డోంట్ ఫోల్డ్ యువర్ బుక్స్. డోంట్ ఫోల్డ్ యువర్ బుక్స్. మనం డోంట్ని యూజ్ చేసి చాలా సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా ఆన్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్స్